Students, hi students, welcome to online classes. I am Kasam Ganga Bhavani, CJL in MPHWF, Gaud Junior College Girls, Jagityal. Today I am going to take a topic in MPHW paper 2, Child Health Nursing, in that Unit 5, Care of the Sick Child, in this part 5. ఈరోజు మనం పిల్లల ఆరోగ్య శాస్త్రం అంటే ఎంపీహెచ్డబ్ల్యూ లోపల పేపర్ 2 పిల్లల ఆరోగ్య శాస్త్రం యందు యూనిట్ 5 లోపల అనారోగ్యంతో బాధపడుతున్న శిశువుకు చేయు పరిచర్యలో 5వ భాగం గురించి మనం డిస్కషన్ చేసుకుందాము. ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4 అయిపోయాయి. దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ 5 ఇన్ దిస్ యూనిట్ 5. ఓకేనా. ఈరోజు మనము స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. స్కిన్ ఇన్ఫెక్షన్స్ క్యాండిడియాసిస్, డర్మటోఫైటోసిస్, ఇంపెటిగో, సోరియాసిస్, ఏక్న్, ఇన్ఫెంటైల్ ఆర్ చైల్డ్హుడ్ ఎగ్జిమా, స్కేబిస్, ఈ 7 రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. అందులో నెంబర్ 1 వచ్చేసి క్యాండిడియాసిస్. ఇట్ ఈస్ ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్ కామన్లీ అకర్స్ ఇన్ ఇన్ఫాన్సీ. కాజెస్ excessive use of napkins, tight dresses, affected areas, buttocks, axillary, nails and moist areas. క్యాండిడియాస్ అనేది ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే శిలీంధ్రముల వలన కలుగు అంటూ అన్నమాట. ఇది చాలా కామన్గా చిన్నపిల్లల లోపల వస్తుంది, అంతేకాకుండా పెద్దవాళ్ళ లోపల కూడా రావడం జరుగుతుంది. దీనికి చిన్నపిల్లల లోపల రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే నాప్కిన్స్ అంటే డైపర్స్ ఎక్కువగా యూజ్ చేయడం కానీ, తర్వాత బిగువుగా ఉన్న బట్టలు ధరించడం ద్వారా కానీ ఇది రావడం జరుగుతుంది. ఇక పెద్దవాళ్ళలో వచ్చేసి ఏంటి అంటే ఎక్కువగా వాటర్ తాగకపోవడం వలన, అంటే నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వలన లాలాజలం ఉత్పత్తి అనేది తక్కువైపోయి నోటి లోపల ఇప్పుడు మనకు పక్కన ఇమేజ్లో చూస్తున్నట్టుగా పెద్దవాళ్ళ లోపల రావడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లల లోపల ఎక్కడ ఏ ప్రదేశాల్లో రావడం జరుగుతుందంటే అఫెక్టెడ్ ఏరియాస్ వచ్చేసి బటక్స్, యాక్సిలరీ, నెయిల్స్ అండ్ మాయిస్ట్ ఏరియాస్. అంటే మనం చిన్నపిల్లలకి డైపర్ వేస్తాం కాబట్టి బటక్స్ దగ్గర, తర్వాత వాళ్ళు ఎక్కువగా మూమెంట్స్ అనేది ఉండవు కాబట్టి చంకల లోపల, తర్వాత నెయిల్స్ కూడా ఎక్కువ ఇప్పుడు తడిగా ఉండడం, తర్వాత తడి ఉండే ప్రదేశాల లోపల ఈ క్యాండిడియాస్ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే గుర్తులు మరియు లక్షణాలు. పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఇన్ అఫెక్టెడ్ ఏరియా, ఓరల్ థ్రష్, appears in white plaques on oral mucous membrane and gums, tongue, difficulty swallowing, diarrhea. ఇంతకుముందు మన పక్కన ఇమేజ్లో కనుక చూసినట్టయితే ఏం కనిపించింది మనకి, నాలుక పైన తెల్లటి మచ్చలు కనిపించడం అనేది జరిగింది, తెల్లగా కనిపించడం అనేది జరిగింది. దానినే ఓరల్ థ్రష్ లేదా వైట్ ప్లేక్స్ అని కూడా అంటారు. ఇందులోపల గుర్తులు ఏ విధంగా ఉంటాయనంటే వాళ్ళకి ఎక్కడైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందో ఆ ప్రదేశం లోపల నొప్పి అనేది ఉంటుంది. అంతేకాకుండా మింగలేకపోవడం, అంటే మింగినప్పుడు మనకి నొయ్యడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా డయేరియా అంటే నీళ్ళ విరేచనాలు. నెక్స్ట్ ట్రీట్మెంట్. లోకల్ అప్లికేషన్ ఆఫ్ నాస్టాటిన్, క్లోట్రమాక్సిజోల్, ఆంఫోటెరికాన్ బి, కీటోకొనజాల్. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న విధంగా ఈ 4 రకాల ట్యాబ్లెట్లు. లోకల్ అప్లికేషన్ నాస్టాటిన్ అంటే ఇది ఒక ఓరల్ క్రీమ్ అన్నమాట. దీనిని ఎక్కడైతే వాళ్ళ పిల్లలకి వచ్చిందో, నోటిలో కావచ్చు లేదా బటక్స్లో కావచ్చు, ఎక్కడైతే ఈ క్యాండిడియాస్ వచ్చిందో ఆ ప్లేస్ లోపల ఈ ఆయింట్మెంట్ని పూయడం ద్వారా మనకి ఈ క్యాండిడియాస్ అనేది తక్కువ చేయవచ్చును. అంతేకాకుండా ఈ పైన తెలిపిన 3 రకాల ట్యాబ్లెట్లను కూడా వాడడం వల్ల క్యాండిడియాస్ అనేది దూరం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డర్మటోఫైటోసిస్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ రింగ్వామ్ ఇన్ఫెస్టేషన్. ఇట్ ఈస్ కాస్డ్ బై రింగ్వామ్స్. సైన్స్ అండ్ సిమ్టమ్స్: లాస్ ఆఫ్ హెయిర్, బ్రేకేజ్ ఆఫ్ హెయిర్, ప్రైరేటిసి. ట్రీట్మెంట్: యాంటీఫంగల్ డ్రగ్స్, క్లోట్రమాక్సిజోల్. మనం ఈ పక్కన కనుక చూస్తున్నట్టయితే దీనిని మనము చాలామంది లోపల చూస్తూ ఉంటాము. దీనిని గజ్జకర్ణ అని కూడా అంటారు. ఇది రింగ్ వామ్స్ అంటే ఏలిక పాముల వలన ఈ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చిన ప్లేసుల లోపల ఇది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఎక్కడైతే వస్తుందో అక్కడ వెంట్రుకలు ఊచిపోవడం, తర్వాత దురద అనేది, ప్రురైటిస్ అనేది ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. దీనికి ట్రీట్మెంట్గా మనం యాంటీఫంగల్ డ్రగ్స్, క్లోట్రమాక్సిజోల్, తర్వాత
రింగ్ గార్డ్ ఇటువంటి క్రీమ్స్ అనేవి దీని చుట్టుపక్కల రాయడం ద్వారా ఈ రింగ్ వామ్ ఇన్ఫెస్టేషన్ని తక్కువ చేయవచ్చును. ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు చేతులకు అయ్యింది, మనం ఆ చేతుల ద్వారా ఎక్కడైనా మనం ప్రదేశాన్ని కనుక ముట్టినట్టయితే ఆ ప్రదేశంలో అవ్వడం, అంతేకాకుండా చిన్నపిల్లలకి తర్వాత పెద్దవాళ్ళకి ఇది ఒక అంటువ్యాధిలాగా అందరికీ అంటుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపెటిగో. ఫార్మేషన్ ఆఫ్ వెసికల్స్ పర్స్ క్రాస్ కామన్ ఇన్ చిల్డ్రన్ బిలో 10 years of age with poor personal hygiene. It spreads by close contact. Symptoms: large thin debris, pink red machines become vesicles, rupture to develop crusted lesions, lymph gland enlargement. ఇంపెటిగో అనేది ఇది ఫార్మేషన్ ఆఫ్ వెసికల్స్ అంటే చిన్న చిన్న కురుపుల్లాగా అయిపోయి పస్ అనేది వచ్చి ఇట్లా ఉబ్బినట్టుగా అయిపోయి మనకి ఇప్పుడు పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్టయితే నోటి దగ్గర ముక్కు దగ్గర అలా కనిపించడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా 10 years లోపల పూర్ పర్సనల్ హైజీన్ అంటే ఎవరైతే పరిశుభ్రతను పాటించారో వారికి ఇన్ఫెక్షన్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వీళ్ళకి క్లోజ్గా ఎవరైతే కాంటాక్ట్లో ఉంటారో అంటే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ అన్న అక్క చెల్లె ఇటువంటి వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా రావడం అనేది జరుగుతుంది. మనం దీన్ని కనుక చూసినట్లయితే డెబ్రిస్ అనేది థిన్గా అవుతుంది. అంతేకాకుండా పింక్ రెడ్ కలర్ లోపల మనకి కురుపులు అయ్యి ఇట్లా పసు వచ్చినట్టుగా అయిపోయి పగిలి వాటి నుండి చీము కారడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా గొంతు లోపల ఉండే లింపు గ్రంథులు వాచిపోవడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్. ఈ ఇంపెటిగోకి ట్రీట్మెంట్ ఏంటి అంటే వాష్ విత్ సోప్ అండ్ వాటర్ థ్రైస్ ఎ డే, రిమూవల్ ఆఫ్ క్రస్ట్ బై నార్మల్ సెలైన్, యాంటీబయాటిక్స్, అవాయిడ్ క్లోజ్ కాంటాక్ట్, డైలీ సోప్ అండ్ వాటర్ బాతింగ్. అంటే ఇప్పుడు మనం ఈ ఇంపెటిగో అనేది ముఖ్యంగా పరిశుభ్రత లోపించడం వలన అపరిశుభ్రత వలన ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మన చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దీనిని మనం నివారించగలుగుతాము, చికిత్స చేయగలుగుతాము. అందుకని కంపల్సరీ ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు అంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ డైలీ 3 times స్నానం చేయడం, తర్వాత సోప్ తోటి వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవడం, తర్వాత లూజ్ క్లాత్స్ యూజ్ చేయడం, తర్వాత దాని మీద పౌడర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, అంతేకాకుండా చిన్నపిల్లల్ని దగ్గరికి రానివ్వకపోవడం అనేది చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సోరియాసిస్. క్రానిక్ రికరెంట్ papules or plaques commonly found in girls in 3 to 10 years. Treatment: local application of steroids, natural sunlight, vitamin D therapy. సోరియాసిస్ ఇది కూడా చర్మానికి వచ్చే ఒక ఇన్ఫెక్షన్ అన్నమాట. మనకు పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్లయితే చిన్న చిన్న పాప్యూల్స్ అంటే ప్లేక్ అని అంటే ఒక రకమైన పదార్థం, తెల్లటి పదార్థం అనేది శరీరం మొత్తం కూడా వ్యాపిస్తూ ఉంటుంది. కాళ్ళు చేతులకే కాకుండా టోటల్ బాడీ అంతా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది మనము ముఖ్యంగా చిన్నపిల్లల లోపల, అదే ఆడపిల్లల లోపల 3 to 10 years లోపల మనము ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే లోకల్ అప్లికేషన్ ఆఫ్ స్టీరాయిడ్స్ క్రీమ్స్ దొరుకుతుంటాయి బయట. ఆ క్రీమ్ని యూజ్ చేయడం కానీ, తర్వాత ఇది ముఖ్యంగా విటమిన్ డి లోపం వలన రావడం జరుగుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవగానే 7 o'clockకి వచ్చే సూర్యరశ్మికి వాళ్ళ చర్మం తగిలేలా మనము వాళ్ళని నిలబెట్టాలి. అంతేకాకుండా విటమిన్ డి థెరపీ అనేది అందించాలి. నెక్స్ట్ వచ్చేసి 5 acne. ఇట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిసీజ్. సిమ్టమ్స్: ప్లెమోర్ఫిక్ eruptions over face, trunk and arms, legs, buttocks. In children, found as greasy scalp, dandruff, seborrhea, irritant dermatitis. Treatment: topical application of clindamycin or erythromycin for several weeks, benzyl peroxide gel, retinoic acid, సాలిసిలిక్ యాసిడ్. ఈ ఏక్న్ అనేది మనం దాదాపుగా చిన్నపిల్లలే అని కాదు, ఏజ్ వచ్చి ఉన్న వాళ్ళ లోపల, ఆడపిల్లల లోపల ఎక్కువగా చూస్తుంటాము. దీనిని కురుపులు అవ్వడం, ఏక్న్ అంటే మచ్చలు, కురుపులు, మనకి ఫేస్ మీద చిన్న చిన్న కురుపులు అయిపోయి ఎక్కువగా మన యొక్క దృష్టి అంతా ఆ కురుపుల మీదనే ఉండిపోయి దాన్ని గిచ్చడం ద్వారా మనకి మచ్చలు అనేది రావడం జరుగుతుంది. దానినే ఏక్న్ అని కూడా అంటాము. అంటే ఇవి చాలా మట్టుకి ప్రతి ఒక్కరి లోపల రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది హార్మోన్స్ వలన. అంటే ప్యూబర్టీ స్టేజ్కి వచ్చిన తర్వాత గర్ల్స్ లోపల ముఖం పైన, చెంపల పైన కురుపులు రావడం అనేది జరుగుతుంది. అంటే ఓవర్ ఫేస్,
తర్వాత కడుపు పైన కానీ కాళ్ళకు చేతులకు బటక్స్ మీద కూడా ఈ చిన్న చిన్న కురుపులు కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది చిన్న పిల్లల లోపల మనం కనుక పరిశీలిస్తే తల లోపల ఎక్కువగా తల లోపల చిన్న చిన్న కురుపులు అయ్యి డాండ్రఫ్ రావడం, తర్వాత సెబోరియా అంటే మనకి వైట్ స్కిన్ లాగా రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువగా దురద పెట్టడం, దాని ద్వారా వాళ్ళు ఊరికే గోకడం వలన తలపైన ఇన్ఫెక్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి ట్రాపికల్ అప్లికేషన్ ఆఫ్ క్లిండమైసిన్. ఈ క్లిండమైసిన్, ఎరిథ్రోమైసిన్ అనేది ఇది ఒక రకమైన యాంటీబయాటిక్ అనమాట. ఈ యాంటీబయాటిక్ని కొన్ని వారాల వరకు తరచుగా యూజ్ చేస్తున్నట్టయితే ఈ ఏక్నే గురించి మనము రిలీఫ్ కాగలుగుతాము. అంతేకాకుండా జెల్ కానీ సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నిటిని కూడా మనము ఎక్కువగా ఏ ప్రదేశాలలో అయితే మనకి కురుపులు అనేది అవుతున్నాయో ఆ ప్రదేశంలో వీటిని అప్లై చేయడం ద్వారా తక్కువ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెంటైల్ ఆర్ చైల్డ్హుడ్ ఎగ్జిమా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అటోపిక్ డెర్మటైటిస్. సిమ్టమ్స్: అలర్జిక్ రియాక్షన్స్, ఎరిథ్మా, ఎడిమా, క్రస్టింగ్ అండ్ స్కేలింగ్, erythematous patches on scalp, seborrheic dermatitis, patches over ears, around nose, buttocks, genitalia and neck folds. ఈ చైల్డ్హుడ్ ఎగ్జిమా అనేది మనం ఎక్కువగా చిన్నపిల్లల లోపలనే చూస్తూ ఉంటాము. దీనినే అటోపిక్ డర్మటైటిస్ అని కూడా అంటారు. అంటే వీళ్ళకి ఎక్కువగా దురద అనేది ఉంటుంది. దీనికి లక్షణాలు వచ్చేసి మనం పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్లయితే అలర్జీ వచ్చినట్టుగా మనకు కనిపించడం, ఎర్రగా కురుపులు అవ్వడం, తర్వాత చెంపలు కానీ తర్వాత లిప్స్ కానీ వాచిపోయినట్టుగా అవ్వడం, అంతేకాకుండా ఎర్రటి ప్యాచ్ లాంటివి తలపైన కనిపించడం, అంతేకాకుండా వైట్ ఇప్పుడు మనకి చిన్న కురుపు అయినప్పుడు దాని మీద వైట్గా మనకి పస్ అనేది కనిపిస్తుంది కదా, అలానే వీళ్ళకి కూడా ఎక్కడెక్కడైతే అవుతుందో అక్కడ వైట్ పస్ లాగా కనిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇయర్స్ చుట్టూ కానీ నోస్, బటక్స్, జెనిటాలియా, నెక్ ఫోల్డ్స్ అంటే ఎక్కడైతే పిల్లలకి గాలి తగలకుండా ఉంటుందో అటువంటి ప్రదేశాల లోపల ముడతలు పడడం వలన ఇది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి టాపికల్ అప్లికేషన్ ఆఫ్ స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, జెంటల్ బాతింగ్ విత్ లిక్విడ్ యాంటీసెప్టిక్ సోప్, షార్ట్ నెయిల్స్, అవాయిడ్ అలర్జెన్స్ లైక్ ఫుడ్, డస్ట్ కాస్మెటిక్స్, డైటరీ ఇంటేక్ ఆఫ్ ఫిష్ ఆయిల్. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే చిన్నపిల్లల లోపల మనము స్నానం చేయించినప్పుడు యాంటీసెప్టిక్ సోప్ తోటి స్నానం చేయించడం కానీ, తర్వాత ఇది వచ్చినప్పుడు ఇది ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ అనేది యూజ్ చేయాలి. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో యూజ్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళకి అలర్జీ అంటే ఏ ఫుడ్ తోటి అలర్జీ అవుతుందో మనం తెలుసుకొని ఆ ఫుడ్ని వాళ్ళకి పెట్టకుండా నివారించాలి. అంతేకాకుండా కొన్ని రకాల పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ పిల్లలకి పడవు. సో అటువంటివి ఏమైతే పడతలేవో వాళ్ళది తెలుసుకొని అవి యూజ్ చేయొద్దు అని మనం చెప్పాలి. అంతేకాకుండా ఫిష్ ఆయిల్, ఈ ఫిష్ ఆయిల్ లోపల విటమిన్ ఈ అనేది సమృద్ధిగా ఉండడం వలన చర్మం అనేది ఆరోగ్యవంతంగా తయారవుతుంది కాబట్టి ఫిష్ ఆయిల్ని తీసుకునే విధంగా మనము వాళ్ళని ప్రేరేపించాలి. నెక్స్ట్ వచ్చేసి స్కేబీస్. మనం ఇక్కడ పక్కన ఇమేజ్లో కనుక చూస్తున్నట్లయితే స్కేబీస్ని దురద అని కూడా అంటారు. ఇలా చేతి మీద కానీ కాలు మీద కానీ ఇది ఎక్కడైనా కానీ కావచ్చును. ఓకే, ఇట్ ఈస్ కాస్డ్ బై టీనీ పారాసైట్స్ అండ్ అబౌట్ 0.4 mm in size are called ichmites. They are parasites that live in breed in the human skin. It spreads total family, especially in children. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, ఇది పరాన్న జీవుల వలన రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా చిన్న సైజులో 0.4 mm మన కంటికి కనిపించవు, మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతాము. దీనిని ఇచ్మైట్స్ అని కూడా అంటారు. అంటే వీటి వలన మనకి దురద అనేది ఉంటుంది. ఇది హ్యూమన్ స్కిన్ మొత్తం కూడా పాకుతుంది. ముఖ్యంగా ఎస్పెషల్గా ఇది చిన్నపిల్లల్లో రావడం జరుగుతుంది, లేదా తల్లిదండ్రులకు వచ్చినా కానీ వెంటనే తొందరగా చిన్నపిల్లలకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం వాళ్ళతోటి తల్లిదండ్రులు పిల్లలతోటి ఎక్కువగా కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి, స్కిన్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్న అందరికీ ఇది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, గుర్తులు మరియు లక్షణాలు. A rash or tiny cracks between the fingers and on the thighs, genitals, buttocks and ankles. Itching a lot, especially at night. Scratching may result in sores, vesicles, postures, swelling of lymph glands and fever.
ఈ స్కేబీస్ అనేది ఎక్కువగా దురద అనేది ఉంటుంది ఇందులోపల, థైస్లో, జెనిటల్స్ లోపల, బటక్స్ లోపల, అంటే ఎక్కడైతే మనకి గాలి తగలని ప్రదేశాల లోపల ఈ స్కేబీస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది రాత్రి సమయాల లోపల దురద అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ దురద గోకడం వలన ఏమవుతుంది అని అంటే చిన్న చిన్న కురుపులు అవ్వడం కానీ, తర్వాత పుళ్ళు కావడం కానీ మనం చూస్తూ ఉంటాము. అందుకని కంపల్సరీ రాత్రి పడుకున్నప్పుడు అప్పుడప్పుడు పోస్చర్ అంటే భంగిమ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. దీనివలన ఏంటి అంటే మనకి నోటి లోపల ఉండే లిప్ గ్రంథులు అనేవి వాచడం జరుగుతుంది. అది అంటే ఇన్ఫెక్షన్ అనేది ఏ విధంగా వచ్చినా కానీ ఇన్ఫెక్షన్ రావడం వలన ముఖ్యంగా మనం గమనించే ఒక లక్షణం ఏంటిది అంటే ఫీవర్. మన శరీరం లోపల ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా అని, స్కిన్ ఇన్ఫెక్షనే కావచ్చు, లేదా లంగ్ ఇన్ఫెక్షనే కావచ్చు, కిడ్నీ ఇన్ఫెక్షనే కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఏమవుతుంది అంటే మన శరీరం లోపల రక్త సరఫరా అనేది ఎక్కువ అయిపోయి వేడి అనేది ఉత్పత్తి అవ్వడం వలన జ్వరం రావడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఈ స్కాబీస్కి వచ్చేసి ట్రీట్మెంట్ అండ్ కేర్. ద హోల్ బాడీ షుడ్ బి స్క్రబ్డ్ విత్ సోప్ అండ్ వాటర్, వియర్ క్లీన్ క్లాత్స్, నీమ్ లీవ్స్ boiled, grind and mixed with turmeric powder to form a thick paste. All cloths should be boiled and dried in the sun. Prevention: personal cleanliness, daily twice bath, wear clean cloths. అంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ కానీ కేర్ కానీ ఏమి ఇస్తాము అని అంటే వాళ్ళని కంపల్సరీ డైలీ స్నానం చేస్తూ ఉండమని చెప్పాలి. అంతేకాకుండా వేప ఆకుని నీటిలో మరిగించి ఒక పేస్ట్ లాగా చేసి అందులోపలనే పసుపు, టర్మరిక్ మనకి ఇంట్లో దొరుకుతుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో, ఆ టర్మరిక్ని కూడా దంచి పేస్ట్ చేసి ఇవి రెండింటిని కలిపి ఒక థిక్ పేస్ట్ లాగా చేసి ఎక్కడైతే మనకి దురద ఉంటుందో ఆ దురద ఉన్న ప్రదేశం లోపల దీన్ని అప్లై చేయడం ద్వారా మనం దురద నుండి విముక్తి అనేది పొందుతాము. అంతేకాకుండా వీళ్ళు వేసుకునే డ్రెస్సులు తప్పకుండా వేడి నీళ్ళ లోపల నానబెట్టి ఉతికి ఎండకి మంచిగా అంటే సన్కి మంచిగా ఆరేసిన బట్టల్ని, ఎండలో మంచిగా ఆరేసిన బట్టల్ని మాత్రమే ధరించమని చెప్పాలి. దీనికి వచ్చేసి నివారణ చర్య అంటే ఏదైనా కానీ ఏ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ నివారణ చర్యలు కొన్నే ఉంటాయి. ఏంటివి అంటే పరిశుభ్రమైన బట్టలు ధరించడం, పరిశుభ్రంగా ఉండడం, అంతేకాకుండా మన క్లీన్లీనెస్ అంటే రోజుకు 2 సార్లు స్నానం చేయడం, తర్వాత బాడీ మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇటువంటివి చేయడం వలన స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుండి మనం విముక్తి పొందగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ ఇది టైఫాయిడ్ అనేది, ఎందుకంటే ఇది 6 మార్క్స్ క్వశ్చన్కి కూడా రావచ్చును. ఇది మనము తరచుగా ప్రతి ఒక్కరి లోపల అంటే ప్రతి ఒక్కరికి ఈ ఫీవర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీని గురించి మనం తెలుసుకుందాము. టైఫాయిడ్, ఇట్ ఈస్ ఎ ఫీవర్. దిస్ ఫీవర్ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్ దట్ స్ప్రెడ్స్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఇట్ ఈస్ కాస్డ్ బై ద టైఫాయిడ్ బ్యాసిల్లస్. When the germs are swallowed and attack the small intestine where ulceration develop, the incubation period is 1 to 3 weeks. ఇది టైఫాయిడ్ అనేది ఒక రకమైన జ్వరం అన్నమాట. ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే మనము సరిగా ఉడకని ఆహార పదార్థాలు కానీ, లేదా మురికి ఉన్న ఆహార పదార్థాలు, లేదా వాటర్, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు తీసుకోవడం వలన ఈ ఇన్ఫెక్షన్ అనేది మన శరీరం లోపలికి పోయి మనకి జ్వరం వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఇది టైఫాయిడ్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి రావడం జరుగుతుంది. అంటే ఈ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది అంటే కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు లోపల ఉండడం జరుగుతుంది. ఇది మనం కలుషితమైన నీరుని మన నోటి నుండి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్యాసిల్లై అనేది మన లోపలికి పోయి చిన్న పేగుల లోపలికి పోయి అక్కడ ఆవాసం ఉండి మనకి అక్కడ ఏంటి అంటే పుండును, అల్సర్ని కలుగజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఈస్ 1 to 3 weeks అంటే అంతర్గత కాలం. అంటే ఈ బ్యాసిల్లస్ మన శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత మినిమం 1 వారం నుండి 3 వారాల వరకు మనకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. 3 వారాల తర్వాత ఈ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడడం అనేది జరుగుతుంది. మరి ఆ లక్షణాలు ఏంటివి అని అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇట్ స్టార్ట్స్ విత్ ఫీవర్ విచ్ కంటిన్యూస్ ఫర్ మోర్ దెన్ ఎ వీక్, మలేస్, హెడేక్, కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా, అబ్డామిన్ మే బీ స్వాలోన్. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఈ వ్యాధికి గుర్తులు అంటే ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు గుర్తులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా జ్వరం రావడం, కళ్ళు తిరిగినట్టు కావడం, ఎక్కువ తలనొప్పి, తర్వాత కొంతమంది పేషెంట్స్కి మోషన్స్ అంటే
ఎక్కువగా అవుతూ ఉంటాయి, కొంతమందికి మోషన్స్ అనేవి ఉండవు. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, డయేరియా నీళ్ళ విరేచనాలు, తర్వాత అబ్డామిన్ మేబీ స్వాలన్ కడుపు ఉబ్బినట్టుగా మనము గమనించగలుగుతాము. నెక్స్ట్ డయాగ్నోసిస్ వచ్చేసి బైడాల్ టెస్ట్, స్టూల్ ఎగ్జామ్ ఫర్ బ్యాసిల్లస్. బైడాల్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్, తర్వాత స్టూల్ ఎగ్జామ్ అంటే వీళ్ళు మోషన్స్కి వెళ్తారు కదా, ఆ మోషన్ని కనుక మనం స్టూల్ ఎగ్జామ్కి కనుక పంపిస్తే మనకు అందులోపల బ్యాసిల్లస్ ఉందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ వచ్చేసి ముఖ్యంగా టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి క్లోరాంఫెనికాల్ అనే టాబ్లెట్స్ అనేది తప్పకుండా ఇవ్వాలి. కేర్ఫుల్ డైట్, సాఫ్ట్ న్యూట్రియంట్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్, కేర్ఫుల్ అబ్జర్వేషన్, వాచింగ్ ఫర్ కాంప్లికేషన్స్ సచ్ యాజ్ ఇంటర్నల్ హెమరేజ్. బిఫోర్ డిశ్చార్జ్ the stool test must be negative, otherwise the patient will be carrier of disease. అంటే ఈ టైఫాయిడ్ వచ్చినప్పుడు మనం స్పెసిఫిక్గా ఏం ట్రీట్మెంట్ ఇస్తామనంటే, ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి మంచి ఆహారాన్ని, సాఫ్ట్ డైట్ని అంటే తొందరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఇవ్వాలి. అంతేకాకుండా ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్, వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే చిన్న పేగుల్లో ఆవాసం ఉన్న ఈ బ్యాసిల్లస్ అనేది యూరిన్ ద్వారా బయటకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కేర్ఫుల్ అబ్జర్వేషన్లో ఉంచాలి. తర్వాత ఎందుకంటే వీళ్ళకి లోపల అల్సర్ అనేది ఫామ్ అవుతుంది, చిన్న పేగుల లోపల పుండు అనేది తయారవుతుంది. కాబట్టి క్లీన్ అబ్జర్వేషన్లో కనుక ఉంచితే మనకి బ్లడీ స్టూల్స్ అవుతున్నాయా ఏమవుతున్నాయా అనేది మనము గమనించవచ్చు. ఎందుకంటే లోపల ఇంటర్నల్ హెమరేజ్ కనుక అయ్యిందంటే పేషెంట్ రక్తహీనతకి గురి అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీలైనంత మట్టికి అబ్జర్వేషన్లో ఉంచాలి. అంతేకాకుండా పేషెంట్ మనకి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కంపల్సరీ మనం స్టూల్ ఎగ్జామ్ అనేది చేయాలి. అందులో నెగటివ్ వచ్చిన తర్వాతనే వాళ్ళని డిశ్చార్జ్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు నెగటివ్ కనుక రాలేదు అంటే వాళ్ళు ఈ వ్యాధిని ఇంకొకరికి అంటివ్వడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ కలరా. కలరా అంటే దీన్ని లూజ్ మోషన్స్ అని కూడా అనవచ్చును, ఎందుకంటే ఇందు లోపల మోషన్స్ అనేది ఎక్కువగా అవుతాయి. దిస్ ఈజ్ అన్ అక్యూట్ కమ్యూనికేబుల్ డిసీజ్ which can quickly spread and cause may deaths. It is caused by Vibrio cholera. The incubation period is few hours to 5 days. కలరా అనేది నీళ్ళ విరేచనాలు లాంటిదే. ఇది కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే అంటు వ్యాధి. ఇది ఒకరి నుండి ఒకరికి తొందరగా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీని వలన చాలా రకాల మరణాలు అనేవి సంభవించడం కూడా ఇంతకుముందు మనము తెలుసుకోవచ్చు. ఇది విబ్రియో కలరా వలన రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్, అంతర్గత కాలం అనేది జస్ట్ ఫ్యూ అవర్స్ నుండి 5 days, ఎస్పెషల్గా 1 to 2 days లోపల మనం చూడవచ్చును. ఇప్పుడు మన ఇంట్లో కనుక ఎవరికైనా కనుక కలరా అంటే నీళ్ళ విరేచనాలు ఎక్కువగా అంటే ఒక ఇన్ఫెక్షన్ వలన కనుక వచ్చినట్టయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫెక్షన్ తొందరగా సోకే ప్రమాదం అనేది ఉండడం జరుగుతుంది. మరి దీనివల్ల డెత్ అనేది ఏ విధంగా అవుతుంది అని అంటే ఎక్కువ మోషన్స్ అయిపోవడం వల్ల మన లోపల ఉన్న నీటి శాతాన్ని కోల్పోవడం వలన రక్తహీనతకి గురి అయ్యి మెదడు లోపల రక్త ప్రసరణ అనేది ఆగిపోయి చనిపోవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. దీనికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చేసి సడన్ అండ్ సివియర్ డయేరియా, స్టూల్ లైక్ రైస్ వాటర్, వామిటింగ్, పేషెంట్ సివియర్లీ డిహైడ్రేటెడ్, థర్స్ట్, painful cramps in legs and abdomen, urine output is reduced, temperature is subnormal, the pulse very weak and rapid, blood pressure is low. ఈ కలరా వ్యాధి వచ్చినప్పుడు మనము గమనించే గుర్తులు లక్షణాలు ఏంటివి అంటే సడన్గా మోషన్స్ అనేవి విరేచనాలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా స్టూల్స్ అనేవి మోషన్స్ అనేవి లైక్ రైస్ వాటర్ అంటే మనం బియ్యం కడిగినప్పుడు వాటర్ వైట్గా ఎలా వెళ్తుందో వీళ్ళకి మోషన్స్ కూడా అలానే వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువగా వామిటింగ్స్ ఉంటాయి. అంతేకాకుండా సివియర్లీ డిహైడ్రేటెడ్ అంటే నిర్జలీకరణ అంటే మన శరీరంలో ఉన్న నీటి శాతాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. నీటి శాతాన్ని కోల్పోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ దప్పికగా ఉండడం, తర్వాత కాళ్ళు చేతుల లోపలే ఎక్కువగా మోషన్స్కి వెళ్ళడం వలన కాళ్ళు కడుపు నొప్పి అనేది ఉండడం, అంతేకాకుండా యూరిన్ అనేది తక్కువగా వెళ్తారు, ఫీవర్ అనేది ఉంటుంది. అంతేకాకుండా పల్స్ కూడా చాలా తక్కువగా కొట్టుకుంటుంది. ఎందుకు అంటే రక్త ప్రసరణ అనేది తక్కువ అవ్వడం వలన. బీపీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోసిస్.
A patient with rice water stools to be collected and sent immediately to the laboratory. It may be collected by means of rectal swabs, catheter method, blotting paper method. అంటే ఈ యొక్క కలరాని మనం ఏ విధంగా నిర్ధారించవచ్చును అనంటే దీనికి మనం వాళ్ళు వెళ్ళే స్టూల్స్ ఉంటుంది కదా, మోషన్స్ ఉంటుంది కదా, దాన్ని కలెక్ట్ చేసి మనం ఈ విబ్రియో కలరా ఆర్గానిజం కోసం అని టెస్ట్కి పంపించాల్సి ఉంటుంది. ఇదిలో వచ్చేసి రెక్టల్ స్వాబ్స్, రెక్టల్ నుండి స్వాబ్ తీయడం కానీ, తర్వాత క్యాథిటర్ వేసి యూరిన్ టెస్ట్ చేయడం కానీ, తర్వాత బ్లాటింగ్ పేపర్ మెథడ్ అంటే ఇందులోపల బ్లాటింగ్ పేపర్ అనేది ఒకటి మనకి ల్యాబ్లో దొరుకుతుంది. ఈ బ్లాటింగ్ పేపర్, క్లీన్ బ్లాటింగ్ పేపర్ని తీసుకొని దీనిపైన 2 లేదా 3 చుక్కలు వాళ్ళు వెళ్ళే రైస్ వాటర్ లాంటి మోషన్ని దాని మీద వేసేసి సీల్ చేసి మనం టెస్ట్కి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ అండ్ కేర్. స్టార్ట్ గివింగ్ రీహైడ్రేషన్ డ్రింక్ ఎవ్రీ 10 minutes, మెయింటైన్ IV fluids, give ORS, antibiotics. The patient should be encouraged to take rice, banana and buttermilk. Breastfeed should be continued for children. ఈ కలరా వ్యాధి వచ్చినప్పుడు మనం చేయు చికిత్స మరియు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా మన శరీరం లోపల నిర్జలీకరణ ప్రక్రియ అనేది మొదలవుతుంది. అంటే మన శరీరంలో ఉన్న నీటి శాతాన్ని కోల్పోతాం కాబట్టి పునర్జలీకరణ అంటే రీహైడ్రేట్ చేయడం, అంటే ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పడం. తర్వాత ఇన్ కేసు లూజ్ మోషన్స్ కనుక ఎక్కువగా ఉంటాయి, అంటే డైరియా కనుక ఎక్కువగా ఉంటే IV ఫ్లూయిడ్స్ పెట్టడం. తర్వాత ORS, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఆర్ సొల్యూషన్ వాళ్ళకి అందించడం. తర్వాత మోషన్స్ కంట్రోల్ కావడానికి రైస్ తినమని చెప్పడం. తర్వాత బనానాస్, తర్వాత బటర్ మిల్క్, తర్వాత గులాబ్ జామ్, ఇటువంటివి ఏవైతే మోషన్స్ని అంటే నీళ్ళ విరేచనాలను తక్కువగా చేయగలుగుతాయో అటువంటి ఆహార పదార్థాలను తీసుకోమని చెప్పాలి. అంతేకాకుండా తల్లిపాలు మాత్రం ఖచ్చితంగా ఆపకూడదు, తల్లిపాలను ఇవ్వమని చెప్పాలి. నెక్స్ట్ థ్యాంక్ యూ. ఇక్కడి వరకు ఈ మనకి యూనిట్ 5 కేర్ ఆఫ్ ద సిక్ చైల్డ్, అనారోగ్యంతో బాధపడుతున్న శిశువుకు చేయు పరిచర్యలు, అన్ని పరిచర్యల లోపల వచ్చే అన్ని రకాల వ్యాధులు అనేవి మనం తెలుసుకున్నాము. ఇందులో నుండి మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకు తెలిసినవి. ఐ హోప్ అందరికీ అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.